హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ఫా నాలెడ్జ్. ఈరోజు వీడియోలో మనం హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ కోడ్ జనరేషన్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఈ హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ కోడ్ జనరేట్ చేసే ముందు మనకి బాయిలర్ ప్లేట్ అంటే ఏంటో తెలియదు. ఈ బాయిలర్ ప్లేట్ అనేది ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ అనమాట. దాన్ని యూజ్ చేసి మనం మన మొత్తం ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ కోడ్ జనరేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సి కానీ C++ తీసుకుంటే C++లో హ్యాష్ ఇంక్లూడ్ ఎవో స్ట్రీమ్ అని ఉంటుంది. అలానే సి అయితే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఇంట్ మెయిన్ అని రిటర్న్ 0 అని ఇలా C++కి అలా ఉంటాయి. అలానే హెచ్టిఎంఎల్కి కూడా ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది ఉండిద్ది అనమాట. ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మాట్ ఆర్ స్కెలిటన్ ఆఫ్ రైటింగ్ హెచ్టిఎంఎల్ కోడ్. అంటే మన హెచ్టిఎంఎల్ కోడ్ రాయడానికి మనం ఈ స్టాండర్డ్ ఫార్మాట్ని ఫాలో అవుతాం అనమాట. ఈ బాయిలర్ ప్లేట్ కోడ్లో ఫస్ట్ది వచ్చేసి ఎక్స్క్లమేషన్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఈ ఎక్స్క్లమేషన్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఏం చెప్పిద్దంటే మనం HTML5 యూజ్ చేస్తున్నాం అని చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ట్యాగ్. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ మన డాక్యుమెంట్ HTML టైప్ అని చెప్పి చెప్పడానికి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ HTML ట్యాగ్లో 2 ఎలిమెంట్ ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ది హెడ్ ట్యాగ్, సెకండ్ది బాడీ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్లో మనం మొత్తం మన కోడ్ యొక్క మెటాడేటా ప్లస్ టైటిల్ లాంటివి రాస్తాం అన్నమాట. అలానే దీంతో పాటు మనం దీంట్లోనే లింకింగ్ టు ఎక్స్టర్నల్ ఫైల్స్ ఓకే, ఈ డేటా మొత్తాన్ని మనం ఈ హెడ్ ట్యాగ్లో పెడతాం అనమాట. ఇప్పుడు మీరు CSS జావా స్క్రిప్ట్ని మన HTMLకి లింక్ చేయడానికి ఈ హెడ్ ట్యాగ్లో మన లింకింగ్ లైన్స్ రాస్తాం అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్లో మన మొత్తం కంటెంట్, మనం రాయాల్సిన కంటెంట్ ఆర్ బ్రాకెట్లో కోడ్, మనం రాయాల్సిన కోడ్ మొత్తం ఈ బాడీ ట్యాగ్లో పెడతాం అనమాట. ఇదన్నమాట HTML బాయిలర్ ప్లేట్ కోడ్ గురించి. ఇప్పుడు నేను దీని జనరేషన్ చూపిస్తాను. ఈ కోడ్ జనరేట్ చేయడానికి ఫస్ట్ నేను నా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు, నేను డౌన్లోడ్స్లో న్యూ ఫోల్డర్ అని చెప్పి క్రియేట్ చేశాను, HTML అని చెప్పి. మీరు కూడా అలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాక VS కోడ్ ఓపెన్ చేయండి. VS కోడ్ ఓపెన్ చేశాక ఇక్కడ సైడ్ టాప్లో ఫైల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయగానే మనం ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. నేను డౌన్లోడ్స్లో క్రియేట్ చేశాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళి HTML మీద కొట్టి సెలెక్ట్ ఫోల్డర్ అని కొట్టండి. కొడితే ఇక్కడ మనకి ఆ ఫోల్డర్ ఓపెన్ అయింది అనమాట. చూడండి, 1 minute గ్యాప్ తీసుకొని ఇక్కడ మనకి ఓపెన్ అయింది HTML ఫోల్డర్. మనం ఆల్రెడీ HTML ఫోల్డర్లోనే ఉన్నాం. అది తెలుసుకోవడానికి టెర్మినల్ ఓపెన్ చేసి న్యూ టెర్మినల్ కొట్టండి. కొడితే ఇక్కడ మీకు పాత్ కనిపించింది అనమాట. 1 minute టైం తీసుకోండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది downloads/HTML అని. సో మనం HTML ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా, index.html అని చెప్పి. ఈ ఫైల్ క్రియేట్ చేసి ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టాక ఇక్కడ నేను .html అనేది చెప్పా కదా, HTML అనేది ఎక్స్టెన్షన్ అనమాట. ఇప్పుడు మన బాయిలర్ ప్లేట్ కోడ్ జనరేట్ చేయడానికి మీరు షిఫ్ట్ పట్టుకొని 1 నొక్కితే మీకు ఎక్స్క్లమేషన్ సింబల్ కనిపించింది. నొక్కాక ఎంటర్ కొడితే మనకి మన డాక్యుమెంట్ బాయిలర్ ప్లేట్ కోడ్ మొత్తం జనరేట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మళ్ళీ చెప్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని 1 నొక్కితే మనకి ఎక్స్క్లమేషన్ సింబల్ వచ్చింది. వచ్చాక మనం ఎంటర్ కొడితే మనకి మన బాయిలర్ ప్లేట్ కోడ్ మొత్తం వచ్చేసింది అనమాట. ఈ షిఫ్ట్ పట్టుకొని 1 కొడితే ఈ ఎక్స్క్లమేషన్ సింబల్ వస్తుంది కదా, దీన్ని షార్ట్కట్లో ఎమిట్స్ అంటాం అనమాట. ఓకే, దీన్ని ఎమిట్స్ అంటాం. ఈ ఎమిట్ అబ్రివేషన్ మీరు చూడొచ్చు. ఎమిట్ అంటే ఏం లేదు, షార్ట్ కట్స్ అనమాట. ఈ ఎమిట్ అబ్రివేషన్ మీరు చూడొచ్చు. డాక్ టైప్ HTML మన బాయిలర్ ప్లేట్ కోడ్ మొత్తం కింద కనిపిస్తుంది. అవునా, ఎంటర్ కొడితే మన డాక్యుమెంట్ మొత్తం క్రియేట్ అయిపోయింది. ఎంటర్ కొడితే మన బాయిలర్ ప్లేట్ కోడ్ మొత్తం జనరేట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మనం మనకు నచ్చింది రాసుకోవచ్చు. పారాగ్రాఫ్ ఫ్లాగ్ పెట్టి దిస్ ఈస్ బాయిలర్ ప్లేట్ కోడ్ అని చెప్పి పెడుతున్నాను. పారాగ్రాఫ్లో డాక్యుమెంట్ టైటిల్ అని ఉంది కదా, ఈ టైటిల్ అనేది మనకి వెబ్సైట్ టాప్లో కనిపించింది అనమాట. ఈ టైటిల్ నేను మీకు చూపించడానికి ఇక్కడ క్రోమ్లో netflix.in అని చెప్పి వెబ్సైట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే నేను నెట్ఫ్లిక్స్లోకి వచ్చానో ఇక్కడ మీరు చూడొచ్చు, పైన టాప్లో నెట్ఫ్లిక్స్ ఇండియా వాచ్ టీవీ షోస్ అని ఉంది కదా, దీన్ని టైటిల్ అంటాం అనమాట. ఈ టాప్లో కనిపించేదాన్ని టైటిల్ అంటాం. అలా మనం కూడా మన వెబ్సైట్కి టైటిల్ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ బాయిలర్ ప్లేట్ కోడ్ అని చెప్పి టైటిల్ ఇచ్చి కంట్రోల్ యూస్ చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను దీన్ని HTML ఫోల్డర్లో index.html అని చెప్పి ఇచ్చాను కదా, దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఈజ్ బాయిలర్ ప్లేట్ కోడ్ అన్న టైటిల్ చూడండి, బాయిలర్ ప్లేట్ కోడ్ అని చెప్పి టైటిల్ కూడా వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం మన బాయిలర్ ప్లేట్ కోడ్ని జనరేట్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ మొత్తాన్ని ఇంకా ఈ బాడీ ట్యాగ్ లోపల రాసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం లిస్ట్ ఇన్ HTML గురించి చూద్దాం.
అసలు లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. మీరు కొన్నిసార్లు వెబ్‌సైట్‌లో ఇలా 3 డాట్స్‌తో కొన్ని ఐటమ్స్ ఇలా లైన్‌లో ప్లేస్ అయ్యి చూసుంటారు. అవునా కాదా? వీటిని మనం ఐటమ్స్ అంటాం. సెట్ ఆఫ్ ఐటమ్స్‌ని లిస్ట్ అంటాం. ఓకే. లిస్ట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఈ లిస్ట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి ఆర్డర్డ్, సెకండ్ వచ్చేసి అన్ఆర్డర్డ్. ఓకే. ఈ ఆర్డర్డ్‌లో ఐటమ్స్‌కి ఆర్డరింగ్ ఇస్తాం అనమాట. లైక్ 1, 2, 3 అని గాని, ఏబీసీ అని గాని అలా ఆర్డరింగ్ ఇస్తాం. ఈ అన్ఆర్డర్‌లో నో ఆర్డర్. మనం ఆర్డర్ ఏమి ఇవ్వం. జస్ట్ డాట్స్‌తో దాన్ని లిస్ట్‌ని డిస్‌ప్లే చేస్తాం అనమాట. ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ రాయడానికి మనం యూఎల్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. యూఎల్ స్పెసిఫైస్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ అనేది ఎక్స్టర్నల్ ట్యాగ్. దీని లోపల మనం ఎల్ఐ అని లిస్ట్ ఐటమ్స్ పెట్టి దాంట్లో మనం మన కంటెంట్‌ని ప్లేస్ చేస్తాం అనమాట. ఓకే. ఈ లిస్ట్ ఐటమ్ లోపల మనం కంటెంట్‌ని ప్లేస్ చేస్తాం. సో, ఇలా. ఓకే. ఈ విధంగా మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. నేను దానికి డెమాన్‌స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఈ లిస్ట్ ఐటమ్స్ డెమాన్‌స్ట్రేట్ చేయడానికి నేను వేస్ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ హెచ్3 అని చెప్పి అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి హెడ్డింగ్ పెడతాను. హెడ్డింగ్ పెట్టాక నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ యూజ్ చేసి యూఎల్ ట్యాగ్ యూజ్ చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ అని పెడతాను. ఇందులో ఎల్ఐ ఐటమ్, ఎల్ఐలో లిస్ట్ ఐటమ్, ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్. లిస్ట్ ఐటమ్‌లో నేను ఐటమ్స్‌ని యాడ్ చేస్తాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఆకాష్ అని చెప్పి నా నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఐటమ్ మోహిత్ అని చెప్పి ఇచ్చాను. అలానే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అభిరామ్ అని చెప్పి ఇచ్చాను. ఇచ్చి నేను కంట్రోల్-ఎస్ యూజ్ చేసి సేవ్ చేసి క్రోమ్ ఓపెన్ చేసి ఇందాక మన వెబ్‌సైట్ ఉంది కదా, అదే వెబ్ పేజ్ ఉంది కదా, దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. చేస్తే ఇక్కడ మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి ఆకాష్, మోహిత్, అభిరామ్ అని చెప్పి వచ్చినాయి. అవునా కదా? ఈ విధంగా మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ ఆర్డర్డ్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఆర్డర్డ్ లిస్ట్‌కి ఏం లేదు. జస్ట్ యూఎల్ ప్లేస్‌లో మనం ఓఎల్ అని పెడతాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూఎల్ మనం ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్ ఆ ఎక్స్టర్నల్ ట్యాగ్‌ని ఆర్డర్డ్ లిస్ట్‌లోకి మ్యాచ్ చేసి సేమ్ ఇందాకలాగే లిస్ట్ ఎలిమెంట్స్‌ని, లిస్ట్ ఐటమ్స్‌ని యాడ్ చేస్తాను. దీని డెమాన్‌స్ట్రేషన్‌కి నేను మళ్ళీ కింద యూఎల్ కింద ఇంకో హెచ్3 హెడ్డింగ్ యూజ్ చేసి ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పిస్తున్నాను. ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పిచ్చి నేను ఓఎల్ ట్యాగ్ యూజ్ చేసి ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. అందులో లిస్ట్ ఐటమ్ ఫస్ట్‌ది వచ్చేసి హేమంత్ అని చెప్పిచ్చాను. నెక్స్ట్‌ది వచ్చేసి రమేష్ అని చెప్పిచ్చాను. లాస్ట్‌ది వచ్చేసి అఖిల్ అని చెప్పిచ్చాను. ఇచ్చి నేను మళ్ళీ కంట్రోల్-ఎస్ యూజ్ చేసి సేవ్ చేసి వెబ్‌సైట్ ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. చేస్తే మనకి ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి ఇక్కడ 1, 2, 3 అని వచ్చినాయి. ఇందాక అన్ఆర్డర్డ్ లిస్ట్‌కేమో డాట్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి ఆర్డరింగ్ వచ్చింది. 1, 2, 3 అని ఆర్డరింగ్ వచ్చింది. అవును కదా? ఈ విధంగా మనం ఆర్డర్డ్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నాకు 1, 2, 3 కాకుండా నాకు వేరేవి కావాలంటే నేను ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ లోపల టైప్ అని చెప్పి ఒక అట్రిబ్యూట్ ఇచ్చి ఈ టైప్‌కి మనం ఎయిదర్ 1 అని ఇస్తే 1, 2, 3 వస్తాయి. ఏ అని ఇస్తే స్మాల్ ఏ అని ఇస్తే ఏబీసీలు వస్తాయి. చూడండి స్మాల్ ఏ అని ఇచ్చి నేను దీన్ని సేవ్ చేశాక వెబ్‌సైట్‌లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. చేస్తే ఇక్కడ మనకి స్మాల్ ఏబీసీ అని ఆర్డర్ లిస్ట్ మారింది. అలా కాకుండా నేను క్యాపిటల్ ఏ ఇస్తే మనకి క్యాపిటల్ ఏలో ఆర్డర్ లిస్ట్ వచ్చింది. సో, క్యాపిటల్ ఏ అని సేవ్ చేసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ క్యాపిటల్ ఏబీసీ వచ్చింది. అలానే మనం ఇక్కడ ఐ అని చెప్పిచ్చి కంట్రోల్-ఎస్ యూజ్ చేసి సేవ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే మీకు ఇలా 1, 2, 3 అని చెప్పి వచ్చినాయి. అవునా కదా? ఈ విధంగా మనం ఈ టైప్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఈ టైప్ అనేది అట్రిబ్యూట్ అనమాట. అట్రిబ్యూట్ అంటే ఏంటో నేను నెక్స్ట్ చెప్తాను. ఇలా ఈ టైప్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మన ఆర్డర్డ్ లిస్ట్‌కి మనం ఏ విధమైన నంబరింగ్ ఇవ్వాలనుకుంటున్నామో డిఫైన్ చేయొచ్చనమాట. ఇప్పుడు మనం హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్స్ గురించి చూద్దాం. హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అంటే అట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ద ట్యాగ్. అంటే ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం మన ట్యాగ్‌కి మోర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయొచ్చనమాట. ఎలా అయితే ఇందాక మనం ఆర్డర్డ్ లిస్ట్‌కి టైప్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి ఆ టైప్‌ని మనం మార్చుతూ వచ్చాం. 1 ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అలా మనం మన ట్యాగ్‌కి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు హెచ్టీఎంఎల్ ట్యాగ్‌కి లాంగ్ ఈఎన్ అని పెడితే ఈ లాంగ్ అనేది లాంగ్వేజ్ అనమాట. ఓకే. లాంగ్ స్టాండ్స్ ఫర్ లాంగ్వేజ్ అండ్ ఈఎన్ స్టాండ్స్ ఫర్ ఇంగ్లీష్. ఓకే. ఈ ఈఎన్ స్టాండ్స్ ఫర్ ఇంగ్లీష్. అంటే మనం రాసే హెచ్టీఎంఎల్ ఇంగ్లీష్‌లో ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ హెచ్టీఎంఎల్‌లో లాంగ్ ఇంగ్లీష్ అన్నాను. లాంగ్ ఈఎన్. ఓకే. ఇలా కాకుండా హెచ్టీఎంఎల్ వేరే లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేసిద్ది. లైక్ ఫ్రెంచ్, జర్మన్, జపనీస్ అలా. మనం ఇప్పుడు ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ ఈఎన్. ఓకే. ఈ అట్రిబ్యూట్ ఏం చెప్పిద్దంటే మనం రాసే హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ మొత్తం ఇంగ్లీష్‌లో ఉండిద్ది అని చెప్పిద్దన్నమాట. ఈ విధంగా మనం అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం. టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ట్యాగ్స్ అన్నమాట. యాంకర్ ఎలిమెంట్ గురించి చూద్దాం. యాంకర్ ఎలిమెంట్ యూజ్ చేసి మనం మన వెబ్‌సైట్‌కి లింక్స్ యాడ్ చేయొచ్చనమాట.
సో యాంకర్ ఎలిమెంట్ యూజ్ టు యాడ్ లింక్స్ టు యువర్ పేజ్. ఓకే, ఈ యాంకర్ ఎలిమెంట్ మనం ఇక్కడ ఈ యాంకర్ ఎలిమెంట్ మనం సేమ్ ట్యాగ్ రాస్తాం. ట్యాగ్ రాసాక దీనికి హెచ్రెఫ్ అని చెప్పే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఈ హెచ్రెఫ్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఓకే, హెచ్రెఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఈ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్లో మనం మన వెబ్సైట్ యొక్క లింక్ యాడ్ చేస్తాం అన్నమాట. ఈ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్లో మనం ఏ వెబ్సైట్ని అయితే లింక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వెబ్సైట్ లింక్ యాడ్ చేస్తాం. దాంతోపాటు మనం ఈ ట్యాగ్ లోపల మనం ఏమైనా మ్యాటర్ యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గూగుల్ లింక్ యాడ్ చేసి గూగుల్ అని క్లిక్ చేస్తా. ఓకే, అంటే మనకి వెబ్సైట్ మీద గూగుల్ అని కనిపించింది. దాని మీద క్లిక్ చేస్తే మనం గూగుల్కి రీడైరెక్ట్ అవుతాం అనమాట. దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను VS Code ఓపెన్ చేసి ఇక్కడ కింద ఇంకో H3 ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ నేను యాంకర్ ఎలిమెంట్స్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చాక నేను ఏ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ నేను google.com అని చెప్పి ఇచ్చాను అనుకోండి. జస్ట్ సింపుల్గా ఈ google.com అని ఇచ్చి ఇక్కడ నేను గూగుల్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి యాంకర్ ఎలిమెంట్స్ అని చెప్పి గూగుల్ అని కనిపించింది. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఏమని వచ్చింది, యువర్ ఫైల్ కుడ్ నాట్ బి యాక్సెస్డ్ అని వచ్చింది. ఓకే, ఈ ఎర్రర్ ఏంటంటే మనం ఇక్కడ google.com అని చెప్పి ఇచ్చాం. మన HTML దీన్ని ఎలా రికగ్నైజ్ చేసిద్ది అంటే లోకల్ ఫైల్ కింద రికగ్నైజ్ చేసిద్ది. ఓకే, ఇక్కడ మనం ఇలా google.com అని ఇవ్వకూడదు. ఓకే, దానికి మనం మన వెబ్సైట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఏదైతే వేద్దాం అనుకుంటున్నాం google.com కదా, google.com అని చెప్పి సెర్చ్ చేసి ఈ హోల్ URL ఇంక్లూడింగ్ https://www అదంతా కాపీ చేసి దాన్ని మనం తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేసి మళ్ళీ మనం వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసి ఇక్కడ గూగుల్ నొక్కితే చూడండి మనం గూగుల్కి రీడైరెక్ట్ అయిపోయాం. ఓకే, మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇక్కడ గూగుల్ అని ఉంది. నేను జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్కి రీడైరెక్ట్ అయ్యాను. ఓకే, అలా కాకుండా నేను ఇంకో బెటర్ అండర్స్టాండింగ్కి మీకు నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తున్నాను. నెట్ఫ్లిక్స్ లింక్ ఇస్తాను. ఓకే, నేను ఇంకో యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేసి నెట్ఫ్లిక్స్ అని ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ నేను నాకు ఈ నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేశాక దీన్ని తెచ్చి ఈ హెచ్ఎఫ్లో పెడుతున్నాను. పెట్టాక నేను దీంట్లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే నెట్ఫ్లిక్స్ అని వచ్చింది కదా. సో ఇక్కడ నేను ఇంకా సేవ్ చేయలేదు. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసి ఇక్కడ నెట్ఫ్లిక్స్లో క్లిక్ చేయగానే మీకు చూడొచ్చు నెట్ఫ్లిక్స్లోకి ఓపెన్ రీడైరెక్ట్ అయ్యాం. ఓకే, ఈ విధంగా మనం యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేసి మనం మన వెబ్సైట్స్కి లింక్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇమేజ్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఈ ఇమేజ్ ఎలిమెంట్ యూజ్ చేసి మనం మన వెబ్సైట్లోకి ఇమేజెస్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఇమేజ్ ఈజ్ యూజ్ టు యాడ్ ఇమేజెస్ టు యువర్ పేజ్. ఓకే, ఇది అన్ని ట్యాగ్స్లా కాదు. దీనికి జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, దానికి క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండదు. ఇమేజ్ అని చెప్పి మనం ట్యాగ్ ఓపెన్ చేసి దీంట్లో సోర్స్ అనే యాట్రిబ్యూట్, ఓకే, ఎస్ఆర్సి స్టాండ్స్ ఫర్ సోర్స్. ఓకే, ఈ సోర్స్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి దాంట్లోపల మనం ఇమేజ్ యొక్క ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇమేజ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. లేదంటే ఇక్కడ ఇమేజ్ లింక్ అయినా ఇవ్వచ్చు. నేను మొత్తం లోకల్ ఫైల్లో ఉన్న ఇమేజెస్ని ఎలా ఎంటర్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో ఉన్న ఇమేజెస్ని ఎలా ఎంటర్ చేయొచ్చు, రెండు డెమోన్స్ట్రేట్ చూపిస్తాను. నెక్స్ట్ ఈ ఆల్ట్ యాట్రిబ్యూట్లో ర్యాండమ్ ఇమేజ్ అని చెప్పి నేమ్ ఇచ్చాం. అంటే ఒకవేళ మన దగ్గర ఈ ఇమేజ్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనవైలబుల్ అనుకోండి, అప్పుడు మనకి ఈ ఆల్ట్ యాట్రిబ్యూట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఆల్ట్ ర్యాండమ్ ఇమేజ్ అనేది వెబ్సైట్లో కనిపించింది. ఒకవేళ ఇమేజ్ ఉంటే ఇమేజే కనిపించింది, ఇమేజ్ లేకపోతే అప్పుడు ఈ ఆల్ట్ యాట్రిబ్యూట్ కనిపించింది అనమాట. ఓకే, దీన్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి నేను VS Code ఓపెన్ చేస్తున్నాను. VS Code ఓపెన్ చేశాక ఇక్కడ నేను కింద ఇంకో H3 ఎలిమెంట్లో ఇమేజెస్ అని చెప్పిస్తున్నాను. దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేశాక ఫస్ట్ మనం ఒక మంచి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా HTML లోగో డౌన్లోడ్ చేస్తున్నాను. HTML లోగో అని ఉంది కదా, దీన్ని సేవ్ as కొట్టి డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్స్లో HTML ఫోల్డర్లోనే మీరు ఏ ఫోల్డర్లో కోడ్ రాస్తున్నానో ఆ ఫోల్డర్లోనే సేవ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నేను HTMLలో కోడ్ రాస్తున్నాను కాబట్టి HTML ఫోల్డర్లో ఆ ఫోల్డర్లోనే మీకు HTML లోగో అని చెప్పిస్తున్నాను. మీరు బెటర్ స్పేసెస్ అవాయిడ్ చేసి అండర్స్కోర్స్ ఇవ్వడం నేర్చుకోండి. స్పేసెస్ ఇచ్చిన ఎర్రర్ ఏం రాదు, కాకపోతే కొన్నిసార్లు ఎర్రర్ రావచ్చు. దానికి మనం అండర్స్కోర్ యూస్ చేసి HTML లోగో అని చెప్పి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నెక్స్ట్ ఇది సేవ్ అయ్యింది. సేవ్ చేశాక నేను నా VS Code ఓపెన్ చేసి ఇక్కడ నేను ఇమేజ్ IMG అని పెట్టి ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ సోర్స్ ఏమని ఉంది, HTML-logo.png అని ఉంది కదా, అది మొత్తం ఇవ్వాలి. ఆల్ట్లో ఇక్కడ నేను HTML ఇమేజ్ అని చెప్పిస్తున్నాను. ఓకే, ఇచ్చి దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేశాక ఇక్కడ నేను నా వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఇమేజెస్ అనే హెడ్డింగ్ వచ్చింది, కింద HTML లోగో కూడా వచ్చింది, HTML ఇమేజ్ వచ్చింది, కనిపిస్తుంది మీకు. సో ఈ విధంగా HTML యూస్ చేసి మనం లోకల్ ఫైల్లో ఉన్న ఇమేజ్ని యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్
నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చేసి ఆన్లైన్ ఇమేజ్ అని చెప్పిస్తున్నాను. ఆన్లైన్ ఇమేజ్ అని ఇచ్చేసి నేను ఇక్కడ ఐఎంజీ ట్యాగ్ ఇచ్చేసి సోర్స్ అనేస్తున్నాను. ఇప్పుడు దీనికి నేను ఇంకో లోగో తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ లోగో తీసుకొని దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు చూస్తే కాపీ ఇమేజ్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, ఈ కాపీ ఇమేజ్ అడ్రస్లో ఈ ఇమేజ్ అడ్రస్ని కాపీ చేయండి. ఇమేజ్ అడ్రస్ని కాపీ చేసి మన ఇమేజ్ ట్యాగ్లో సోర్స్లో ఆ ఇమేజ్ అడ్రస్ని పేస్ట్ చేయండి. చాలా లెంతీగా వచ్చింది, మీరు కంగారు పడమాకండి. దాన్ని మొత్తాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక కంట్రోల్-S చేసేసి సేవ్ చేయండి. సేవ్ చేశాక మన వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్లైన్ ఇమేజ్ అని చెప్పి ఇక్కడ మనకి సిఎస్ఎస్ లోగో కూడా కనిపిస్తుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ నేను ఆల్ట్ ఇస్తాను, దీనికి ఆల్ట్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఆల్ట్లో నేను ఇక్కడ సిఎస్ఎస్ లోగో అని చెప్పి ఇచ్చాను, ఇచ్చి సేవ్ చేశాను. సేవ్ చేశాక ఈ URLలో నేను కొంచెం గందరగోళం చేయడానికి కొంచెం మొత్తం తీసేసి సేవ్ చేస్తున్నాను. ఇది ఇన్వాలిడ్ URL అవునా కదా. దీన్ని ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ ఇస్తే మీరు చూడొచ్చు ఇమేజ్ URL కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ మనకి ఇమేజ్ రాలా, దాని బదులు ఏమొచ్చింది ఆల్ట్ అట్రిబ్యూట్ సిఎస్ఎస్ లోగో అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇమేజెస్ ఇన్ HTML అనమాట. లెట్స్ సాల్వ్ ఎ ప్రాక్టీస్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏమనిస్తున్నాడంటే క్రియేట్ అన్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ 3 ఫ్రూట్స్. ఓకే, యాపిల్, ఆరెంజ్ అండ్ మ్యాంగో. అంటే మనం 3 ఫ్రూట్స్ క్రియేట్ చేయాలి, యాపిల్, ఆరెంజ్ అండ్ మ్యాంగో. అండ్ దట్ ఆల్సో షోస్ లింక్స్ టు దేర్ పిక్చర్స్. ఓకే, ఈ విధంగా మనం అన్ఆర్డర్డ్ లిస్ట్లో 3 ఐటమ్స్ క్రియేట్ చేయాలి, యాపిల్, ఆరెంజ్, మ్యాంగో అని. దాని పక్కన ఒక లింక్స్ యాడ్ చేయాలి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే యూజర్కి ఆ యాపిల్ ఇమేజ్ కనిపించాలి అనమాట. దాన్ని మనం డెమోన్స్ట్రేట్ చేయడం. VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. VS కోడ్ ఓపెన్ చేశాక ఇక్కడ నేను ఈ డేటాలో ఉన్న కోడ్ మొత్తం తీసేస్తున్నాను. నేను డెమోన్స్ట్రేషన్ చేసింది మొత్తం తీసేసి ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ నేను మళ్ళీ బాడీ ట్యాగ్ రాస్తున్నాను. బాడీ ట్యాగ్ రాసి దీని లోపల నేను హెడ్డింగ్ ఇస్తాను. ఏమని లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ H2 యూస్ చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఇచ్చాను. ఇచ్చాక నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేస్తాను. పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల నాకు ఏమని కావాలి, యాపిల్ అని పారాగ్రాఫ్ ట్యాగ్ కాదు, మనకి లిస్ట్లో రావాలి కాబట్టి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఈవెల్ ట్యాగ్ యూస్ చేస్తున్నాను. ఈవెల్ ట్యాగ్ యూస్ చేశాక నేను లిస్ట్ ఐటమ్ యాడ్ చేస్తున్నాను. లిస్ట్ ఐటమ్లో మనకి ఏం కావాలి, యాపిల్ అని కనిపెట్టారు. సో యాపిల్ అని క్రియేట్ చేస్తున్నాను. మీరు లిస్ట్ ఐటమ్స్ లోపల యాంకర్ ట్యాగ్ కూడా రాయొచ్చు. సో నేను ఇక్కడ యాంకర్ ట్యాగ్ రాస్తున్నాను. అలానే నెక్స్ట్ దీనికి నేను ఇంకోటి ఆరెంజ్ అని చెప్పిస్తున్నాను. ఆరెంజ్ అని ఇచ్చి దీనికి కూడా ఒక యాంకర్ ట్యాగ్ రాశాను. నెక్స్ట్ అలానే ఇంకోటి ఏంటి మ్యాంగో. సో మ్యాంగో అని ఇచ్చి దీనికి కూడా నేను ఒక యాంకర్ ట్యాగ్ రాశాను. దీని లోపల యాంకర్ ట్యాగ్లో ఏమి ఉండాలంటే CN యాపిల్. నెక్స్ట్ అలానే ఆరెంజ్కి CN ఆరెంజ్ అని ఇచ్చాను. నెక్స్ట్ మ్యాంగోకి CA మ్యాంగో అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి లింక్స్ వచ్చాయి. ఇక్కడ మనం ఇంకా లింక్స్ యాడ్ చేయలేదు, ఇమేజెస్. ఇప్పుడు నేను ఇమేజ్ లింక్ కోసం క్రోమ్లో యాపిల్ ఇమేజెస్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేశాక నాకు యాపిల్ ఇమేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, నేను ఈ లింక్ను కాపీ చేసుకుంటున్నాను. లింక్ను కాపీ చేసుకొని VS కోడ్లో యాపిల్ యొక్క యాంకర్ ట్యాగ్లో href దగ్గర దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అలానే నాకు ఇంకా ఆరెంజ్ ఇమేజెస్ సో ఆరెంజ్ ఇమేజెస్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసి ఈ లింక్ను కూడా నేను కాపీ చేసి ఆరెంజ్ యొక్క href దగ్గర పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ సిమిలర్గా మనం మ్యాంగోస్కి కూడా మ్యాంగో ఇమేజెస్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. టీమ్ లింక్ కూడా నేను కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను మ్యాంగో href దగ్గర, మ్యాంగో యొక్క యాంకర్ ట్యాగ్ href దగ్గర పేస్ట్ చేసి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దీన్ని ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. వెబ్సైట్ రిఫ్రెష్ చేశాక CN యాపిల్ ఉంది కదా, దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే వెంటనే మనకి యాపిల్ ఇమేజెస్ అన్నీ వచ్చేసినాయి, అవునా కదా. అలానే నెక్స్ట్ ఆరెంజ్ అని క్లిక్ చేస్తే ఆరెంజ్ ఇమేజెస్ అన్నీ వచ్చినాయి, అవునా కదా. నెక్స్ట్ మ్యాంగో అని క్లిక్ చేస్తే మ్యాంగో ఇమేజెస్ అన్నీ వచ్చాయి, అవునా కదా. ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా మనకి ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం బియర్ ట్యాగ్ గురించి చూద్దాం. బియర్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ నెక్స్ట్ లైన్ టు యువర్ పేజ్. అంటే మనం బియర్ ట్యాగ్ యూజ్ చేసి లైన్ బ్రేక్స్ చేయొచ్చాము. అంటే మనం ఎలా అయితే విండోస్లో కానీ మ్యాక్ఓఎస్లో కానీ ఎంటర్ ప్రెస్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్తామో అలానే HTMLలో మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే బియర్ ట్యాగ్ యూజ్ చేయాలన్నమాట. దీనికి నేను డెమోన్స్ట్రేట్ చేయడానికి VS కోడ్ ఓపెన్ చేస్తాను. VS కోడ్ ఓపెన్ చేసి నా కోడ్ అంతా రిప్రెస్ తీసేసాక నేను ఇక్కడ పారాగ్రాఫ్ వాడుతున్నాను. పారాగ్రాఫ్లో దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నా వెబ్ పేజ్కి వెళ్ళి దీన్ని రిఫ్రెష్ చేశాను. సో దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని వచ్చింది. అయితే నేను VS కోడ్లో ఇక్కడ
దిస్ ఈజ్ కింద ఎంటర్ కొట్టా, VS Codeలో ఎంటర్ కొట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నేను ఇక్కడ రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసినా మనకు సేమ్ లైన్లో వస్తుంది, న్యూ లైన్ ఏం రాదు. ఇప్పుడు నేను ఈ దిస్ ఈజ్ పక్కన బియర్ ట్యాగ్ పెడుతున్నాను. బియర్ ట్యాగ్ పెట్టి సేవ్ చేస్తున్నా. సేవ్ చేశాక రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు దిస్ ఈజ్ కింద ఎంటర్ అంటే నెక్స్ట్ లైన్ బ్రేక్ అయ్యి ఏ పారాగ్రాఫ్ అని చెప్పి నెక్స్ట్ లైన్లో వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ యూజ్ బియర్ ట్యాగ్ టు క్రియేట్ లైన్ బ్రేక్స్ అన్నమాట. మనం ప్రతిసారి దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని చెప్పి పదాలను నొక్కవసరం లేదనమాట. మనకి ఎప్పుడైనా ర్యాండమ్ టెక్స్ట్ కావాలంటే మనకి లోరమ్ అని చెప్పించి దాని పక్కన ఎన్ని వర్డ్స్ ఆఫ్ ర్యాండమ్ టెక్స్ట్ కావాలి, నాకు ఇప్పుడు 10 వర్డ్స్ కావాలనుకోండి, నేను లోరమ్ 10 అని చెప్పి ఎంటర్ చేస్తే నాకు 10 వర్డ్స్తో ఒక ర్యాండమ్ టెక్స్ట్ అనేది జనరేట్ అయింది అనమాట. అలా కాకుండా నేను 100 వర్డ్స్ కావాలంటే నేను లోరమ్ 100 అని చెప్పించి ఎంటర్ కొడితే నాకు 100 వర్డ్స్తో ఒక ర్యాండమ్ టెక్స్ట్ అనేది జనరేట్ అయిపోద్ది అనమాట. అలా మనకి ఎన్ని వర్డ్స్ కావాలో లోరమ్ పక్కన అన్ని వర్డ్స్ స్పెసిఫై చేసి ఎంటర్ కొడితే మనకి అన్ని వర్డ్స్ ఆఫ్ ర్యాండమ్ టెక్స్ట్ అనేది జనరేట్ అయింది అనమాట. ఇప్పుడు మనం బోల్డ్, ఇటాలిక్ అండ్ అండర్లైన్ ట్యాగ్స్ గురించి చూద్దాం. ఈ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ట్యాగ్స్ మనం మన వెబ్ పేజ్లో ఏదైనా టెక్స్ట్ని హైలైట్ చేయడానికి ఈ 3 ట్యాగ్స్ యూజ్ చేస్తాం. బోల్డ్ ట్యాగ్కి మనం బి అనే ట్యాగ్ యూజ్ చేస్తాం ఇక్కడ చూపించినట్టు, అండ్ ఇటాలిక్కి ఐ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ అండర్లైన్కి యూ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను VS Code ఓపెన్ చేస్తున్నాను. VS Code ఓపెన్ చేశాక ఇక్కడ ఉన్నట్టు మొత్తం తీసేస్తున్నాను. సో ఫస్ట్ నేను బోల్డ్ ట్యాగ్కి దిస్ ఈజ్ ద టెక్స్ట్ ఇన్ బోల్డ్, దిస్ ఈజ్ ద టెక్స్ట్ ఇన్ బోల్డ్ అని చెప్పిస్తున్నాను బీ ట్యాగ్ యూజ్ చేసి. ఫస్ట్ దీన్ని మనం పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, అది మన ఇష్టం. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ పెట్టి ఇక్కడ లోపల బి అని పెట్టి దిస్ ఈజ్ ద టెక్స్ట్ ఇన్ బోల్డ్ అని పెడుతున్నాను. దీని బయట మనకి డెమోన్స్ట్రేషన్ కోసం దిస్ ఈజ్ నార్మల్ పారా అని చెప్పించు, పారా అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నేను వెబ్సైట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు దిస్ ఈజ్ నార్మల్ పారా అని చెప్పి లైట్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ టెక్స్ట్ ఇన్ బోల్డ్ అని చెప్పి బోల్డ్గా కనిపిస్తుంది. నేను జూమ్ చేయడానికి Ctrl+ కొట్టి జూమ్ చేస్తున్నాను. సో మీకు ఇంకా క్లియర్గా కనిపించింది. ఓకే, Ctrl+ కొడితే మనకి మన వెబ్సైట్ జూమ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బోల్డ్ ట్యాగ్ అయిపోయిన తర్వాత ఇటాలిక్ ట్యాగ్కి నేను పారాగ్రాఫ్ లోపల దిస్ ఈజ్ నార్మల్ పారా అని పెడుతున్నాను. మళ్ళీ పెట్టాక ఇటాలిక్ ట్యాగ్ లోపల దిస్ ఈజ్ ఇటాలిక్ అని పెట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు దిస్ ఈజ్ నార్మల్ పారా అని ఉంది, దిస్ ఈజ్ ఇటాలిక్ అని స్లైట్గా ఇటాలిక్ స్టైల్లో బెండ్ అయ్యి ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను అండర్లైన్ దిస్ ఈజ్ నార్మల్ పారా, నెక్స్ట్ అండర్లైన్కి యూ ట్యాగ్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అండర్లైన్డ్ టెక్స్ట్ అని చెప్పిస్తున్నాను, ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక మళ్ళీ నేను వెబ్సైట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ నార్మల్ పారా అని అండర్లైన్ రాలేదు, దిస్ ఈజ్ అండర్లైన్ టెక్స్ట్ అని చెప్పి మనకు అండర్లైన్ వచ్చింది. ఇప్పుడు కమెంట్స్ ఇన్ HTML చూద్దాం. కమెంట్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కోడ్ దట్ షుడ్ నాట్ బి పార్స్. అంటే ఏంటంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ ద కోడ్, కాకపోతే అది కంపైల్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అంటే మన వెబ్సైట్లో మనం రాసే కమెంట్స్ కనిపించు అన్నమాట. బట్ దేనికి రాస్తాం కమెంట్? ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డెవలపర్, యు ఆర్ ఏ డెవలపర్ అనుకోండి. మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేశారు, అది మీకు అర్థమైంది మీరు ఏమైనా రాస్తున్నారు అనేది. అది వేరే వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థం కదా, అవునా కదా? అప్పుడు మీరు ఈ కమెంట్స్ రాశారు అనుకోండి, ప్రతి లైన్కి కాదులేండి, కనీసం ప్రతి సెక్షన్కి. అప్పుడు ఈ కమెంట్స్ చదివేసి వేరే డెవలపర్ కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు మీ కోడ్ని. ఓకే, అర్థం చేసుకోవచ్చు. దానికోసం మనం కమెంట్స్ యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను VS Code ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ VS Code ఓపెన్ చేశాక మీరు ఇక్కడ కంట్రోల్ పట్టుకొని // క్లిక్ చేయొచ్చు. కంట్రోల్ పట్టుకొని // క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కమెంట్ సింటాక్స్ వచ్చేసింది. లేదంటే మీరు సింటాక్స్ అంతా నొక్కచ్చు. ఓకే, నొక్కాక దిస్ ఈజ్ ఏ కమెంట్ అని చెప్పిస్తున్నాను, ఇచ్చి దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఎలా క్రియేట్ చేయాలి? కంట్రోల్ పట్టుకొని // మీకు // ఎక్కడ ఉండిద్ది అంటే షిఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది. కంట్రోల్ పట్టుకొని // వస్తుంది. ఇప్పుడు మీకు కమెంట్ సింటాక్స్ మొత్తం వచ్చేది. దీని మధ్యలో మీకు నచ్చింది రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఏ కమెంట్ 2 అని చెప్పిస్తున్నాను. ఓకే, అలా కాకుండా ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ ఏది మనకి వెబ్సైట్లో రాలా. ఇప్పుడు నేను మళ్ళీ VS Code ఓపెన్ చేసి ఇక్కడ నేను రాసిన పారాస్ ఉన్నాయి కదా ఇందాక, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, దాంట్లో నేను ఇటాలిక్ బోల్డ్ దాన్ని కమెంట్ చేస్తున్నాను. ఆ లైన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ // వస్తే అది పారా అయిపోద్ది. కొట్టాక దీన్ని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది, రిఫ్రెష్ చేస్తే చూడండి ఆ దిస్ ఈజ్ బోల్డ్ అని చెప్పి ఉన్నది పోయింది.
ఆ విధంగా కమెంట్స్ అనేవి మన వెబ్సైట్‌లో డిస్‌ప్లే అవ్వవు. కాకపోతే కోడ్‌లో మాత్రం ఎగ్జిస్ట్ అవుతా ఉంది. ఇప్పుడు ఒక ప్రాక్టీస్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ప్రాక్టీస్ క్వెషన్ వచ్చేసి క్రియేట్ ఏ పోర్ట్‌ఫోలియో పేజ్ ఫస్ట్ స్టెప్. సో, ఆ పోర్ట్‌ఫోలియో పేజ్‌లో ఏమేమి ఉండాలంటే యాడ్ యువర్ నేమ్ అండ్ ప్రొఫైల్ పిక్చర్ ఆన్ ద టాప్. అంటే మన నేమ్, ప్రొఫైల్ పిక్చర్ టాప్‌లో ఉండాలి. యాడ్ సెక్షన్స్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్, స్కిల్స్, హాబీస్ అండ్ కాంటాక్ట్. అంటే మనం ఎడ్యుకేషన్‌కి ఒక సెక్షన్, స్కిల్స్‌కి ఒక సెక్షన్, హాబీస్‌కి ఒక సెక్షన్ అండ్ కాంటాక్ట్‌కి ఒక సెక్షన్ క్రియేట్ చేయాలి. దీన్ని డెమాన్‌స్ట్రేట్ చేయడానికి వేస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. వేస్ కోడ్ ఓపెన్ చేసి నేను మొత్తం పాత కోడ్ అంతా ఎరేజ్ చేస్తున్నాను. ఎరేజ్ చేశాక నేను ఫస్ట్ హెడ్డింగ్ పోర్ట్‌ఫోలియో అని చెప్పి హెచ్1లో రాస్తున్నాను. హెచ్1లో దిస్ ఈజ్ మై పోర్ట్‌ఫోలియో పేజ్ అని చెప్పిస్తున్నాను. టైటిల్ కూడా అలానే ఇస్తున్నాను. సో, ఆకాష్ పోర్ట్‌ఫోలియో అని ఇస్తున్నాను. ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే మనకి ఇలా కనిపించింది. ఓకే. నెక్స్ట్ దీని లోపల మనం యాడ్ యువర్ నేమ్ అండ్ ప్రొఫైల్ పిక్చర్ ఆన్ ద టాప్. సో, నేమ్‌కి నేను హెచ్3 ట్యాగ్ యూస్ చేస్తున్నాను. హెచ్3 ట్యాగ్ ఆకాష్ అని ఇస్తున్నాను. ఆకాష్ అని ఇచ్చాక ఇమేజ్ కూడా ఇక్కడ మీరు మీ ఇమేజ్‌ని ఈ ఫోల్డర్‌లో సేవ్ చేసుకోండి. నేను జస్ట్ ప్రెజెంట్ హెచ్టీఎంఎల్ లోగోనే ఇచ్చేస్తున్నాను. నా ఇమేజ్ కింద ఇచ్చేసి ఇక్కడ ఆల్ట్‌లో నేను ప్రొఫైల్ ఇమేజ్ అని చెప్పిస్తున్నాను. ప్రొఫైల్ ఇమేజ్ అని ఇస్తున్నాను. మీరు హెచ్టీఎంఎల్ లోగో కాకుండా మీ ఇమేజ్‌ని ఈ ఫోల్డర్‌లో తెచ్చి కాపీ చేసుకొని మీరు ఇక్కడ పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ స్టెప్ క్రియేట్ చేసాం అనమాట. యాడ్ యువర్ నేమ్ అండ్ ప్రొఫైల్ ఆన్ టాప్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్స్ క్రియేట్ చేయాలి. సో, నేను సెక్షన్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కమెంట్ రాస్తున్నాను. ఎడ్యుకేషన్ సెక్షన్ అని చెప్పి కమెంట్ రాస్తున్నాను. కమెంట్ రాశాక దీని కింద నేను ఎడ్యుకేషన్‌లో నాకు స్కిల్స్ ఉంటాయి. సో, సారీ, నా ఎడ్యుకేషన్ డిగ్రీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ డిగ్రీస్‌కి నేను ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేస్తాను. అన్ఆర్డర్డ్ లిస్ట్‌లో ఫస్ట్ ఎప్పుడైనా కింద నుంచి మీదకి వెళ్తాం. ఫస్ట్ నేను గ్రాడ్యుయేషన్ కాబట్టి గ్రాడ్యుయేట్ బ్రాకెట్‌లో బీటెక్ అని రాస్తున్నాను. నెక్స్ట్‌ది ఇంటర్మీడియట్ అని రాస్తున్నాను. నెక్స్ట్‌ది నా 10th క్లాస్ ఎస్ఎస్సి అని రాస్తున్నాను. రాశాక దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే. మనం ఎడ్యుకేషన్ సెక్షన్ కంప్లీట్ చేసాం అనమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి స్కిల్స్ అనమాట. సో, స్కిల్స్‌కి నేను ఆర్డర్ లిస్ట్ వాడుతున్నాను. ఆర్డర్ లిస్ట్. సో, టైప్ వచ్చేసి 1 to 3 డిఫాల్ట్‌గా ఉంటుంది కాబట్టి నేను 1 to 3 ఉంచేస్తున్నాను. సో, ఇందులో నా ఫస్ట్ స్కిల్ వచ్చేసి హెచ్టీఎంఎల్. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్. నెక్స్ట్ అలా నేను సమ్ ర్యాండమ్‌గా యాడ్ చేస్తున్నాను. గిట్‌హబ్ అనే స్కిల్ కాదు. నెక్స్ట్ హెచ్టీఎంఎల్, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్. ఓకే. ఇవి నేను స్కిల్స్ సెక్షన్‌లో వేసాను. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి నెక్స్ట్ హాబీస్ అని చెప్పిస్తున్నాను. హాబీస్‌కి కూడా అన్ఆర్డర్డ్ లిస్ట్ వాడుతున్నాను. హాబీస్‌లో ఫస్ట్ వచ్చేసి వాచింగ్ టీవీ. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. ఓకే. ఇలా నేను 2 హాబీస్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్‌లో మనం లిస్ట్ ఏం వాడవసరం లేదు. జస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేసి ఫోన్ నెంబర్ అని చెప్పి ఇచ్చేసి ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. నేను ఒక ర్యాండమ్‌గా ఏదో నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఆకాష్ 123 నేను ర్యాండమ్‌గా ఏదో ఒక మెయిల్ ఇచ్చేస్తున్నాను. ఆకాష్ 123@gmail.com అని చెప్పిస్తున్నాను. ఓకే. ఈ విధంగా మనం అన్ని సెక్షన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు దీన్ని వెబ్సైట్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు. నా పేరు వచ్చింది. నా ప్రొఫైల్, నా ఇమేజ్ వచ్చింది. నేను ఇక్కడ హెచ్టీఎంఎల్ ఇమేజ్ ఇచ్చాను. నెక్స్ట్ నా ఎడ్యుకేషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ స్కిల్స్ వచ్చినాయి. నెక్స్ట్ నా హాబీస్ వచ్చినాయి. నెక్స్ట్ నా కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అవన్నీ వచ్చినాయి. దీన్ని జూమ్ వచ్చేసి 100%కి రీసెట్ చేస్తున్నాను. ఇందాక జూమింగ్ చేశా కదా. ఓకే. మీరు కావాలంటే ఇక్కడ ఈ హాబీస్ కింద మీరు ఒక సైడ్ హెడ్డింగ్ కూడా వేసుకోవచ్చు. H4 వేసుకొని ఎడ్యుకేషన్ స్కిల్స్ కదా. నేను H4 అనేసి ఎడ్యుకేషన్ సెక్షన్ అని చెప్పి మనకు కనిపించేలా ఇస్తున్నాను. ఎడ్యుకేషన్ సెక్షన్ సిమిలర్ టు స్కిల్స్. H4 అనేసి స్కిల్స్. నెక్స్ట్ హాబీస్ కూడా H4 అని చేసి హాబీస్. నెక్స్ట్ కాంటాక్ట్ కూడా HP అని చెప్పి కాంటాక్ట్ అని చెప్పించి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో, ఈ విధంగా నేను నా పోర్ట్ఫోలియో పేజ్ క్రియేట్ చేశాను. నా నేమ్ మీరు కావాలంటే ఇక్కడ నేమ్ అని కూడా పెట్టుకోవచ్చు.
నేమ్ అని ఇచ్చి మీ ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను నా ఫుల్ నేమ్ ఇస్తాను, ఇచ్చి సేవ్ చేస్తాను. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను. ఓకే, ఈ విధంగా మనం మన పోర్ట్ఫోలియో, సింపుల్ పోర్ట్ఫోలియో పేజ్, దీనికి ఇంకా స్టైల్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. సో దిస్ ఈజ్ మై పోర్ట్ఫోలియో పేజ్ అని చెప్పించాను. నా నేమ్ ఉంది, ఇక్కడ నా ఎడ్యుకేషన్ సెక్షన్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, హాబీస్ ఉన్నాయి, కాంటాక్ట్ అని చెప్పి నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఓకే, ఈ విధంగా మనం ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.